ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని ఆదేశించారు. పరీక్ష సమయం కన్నా గంట ముందు పరీక్ష కేంద్రాల చుట్టూ పోలీసులు తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లడం, ఎగ్జామ్ పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే వరకు పోలీస్ భద్రత ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఉంటుందని చెప్పారు. సిపి వెంట మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ స్టేట్ స్టార్ట్ అయినాయి. దానిలో భాగంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టైమింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పేపర్స్ కానీ, తర్వాత ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ, ఎలాంటి ఇంగ్రెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పోకుండా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మాకు సిఎస్ మేడం గారు అందరితో పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ద్వారా మీటింగ్ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, టూ టైమ్స్ జరిగింది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే పక్కా పగడ్బందీ బందోబస్తు వేసాము. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ, లేదా ఆన్సర్ షీట్ టు దట్ అగైన్ సెక్యూరిటీ సెంటర్గా కోసం అక్కడ పెట్టడం కానీ, దాని తర్వాత టైమింగ్ బిఫోరే ప్రతి ప్రెమిసెస్ కూడా థరోగా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలాంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా ఇంత పకడ్బందీగా జరుగుతుంది కాబట్టి ఎవరు దయచేసి మళ్ళీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేదా ఒక పేపర్ని వాట్సాప్లో పంపించడానికి ఏదైనా ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. చేస్తే మాత్రం డెఫినెట్గా పట్టుబడతారు. ఆల్రెడీ వేరే దగ్గర డిస్ట్రిక్ట్లో కేసులు అయినాయి. ఇక్కడ కూడా ఏ మాత్రం మొలాద లేకుండా కేసులు బుక్ చేస్తాం, అరెస్ట్ కూడా అయిపోతాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ us give support to conduct free and fair and perfect examinations. కమింగ్ డేస్లో ఈవెన్ 10th క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ద సేమ్ ఎస్ఓపి విల్ స్టార్ట్, ద సేమ్ ఎస్ఓపి విల్ కంటిన్యూ. అందుకనే మన సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో కూడా, ఈవెన్ ఏసీపీ లెవెల్లో, ఇన్స్పెక్టర్ లెవెల్లో అందరూ కూడా ప్యాట్రోలింగ్ కానీ, దాని ప్రెమిసెస్ దగ్గర కానీ, బయట కానీ, జిరాక్స్ సెంటర్స్ దగ్గర కానీ, ఇంటర్నెట్ సెంటర్ కానీ అన్నీ టోటల్గా క్లోజ్ అయినాయి. ఆల్రెడీ మాకు ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు ఈ టైమింగ్లో క్లోజ్ అవుతాయి. సో క్లోజ్ చేయాలి కూడా, చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఓకే, దాంట్లో భాగంగానే ఇది ఒక్కసారి నా పర్యవేక్షణలో ఎలా ఉందని చూడడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సెల్ ఫోన్స్ ఎవరు లోపలికి తీసుకెళ్ళలేదు. వచ్చిన సెల్ ఫోన్స్ కూడా ఒక డబ్బాలు వేసి పెట్టారు. మా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ నా సెల్ ఫోన్ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. శ్రీరాంపూర్ ఏరియా ప్రజలు సిపిఐ మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి కొమరయ్య సేవలు, పోరాటాలు మరవలేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో కొమరయ్య స్మారక స్తూపానికి, చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్, జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని మండల కార్యదర్శి జోగుల మల్లయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరయ్య ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వర్ధంతి సభలో కౌన్సిలర్ మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్లు మాట్లాడారు. సింగాపూర్ పంచాయతీలో ఉప సర్పంచ్గా, సిపిఐ మండల సహాయ కార్యదర్శిగా, ఏఐఎస్ఎఫ్లో విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. సింగాపూర్లో గౌడ కులస్తులకు సొసైటీలో స్థానం కోసం నిరాహార దీక్ష చేసి 100 మంది గౌడులకు నేడు ఉపాధి కల్పించిన ఘనత కొమరయ్యకు దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఉద్యమించారని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణం పొందడం విచారకరమన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు.
కోరారు. ఈ కార్యక్రమంలో కొమరయ్య కూతుర్లు సుష్మా స్వరాజ్, సుప్రియ దంపతులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, నాయకులు కారుకూరి నగేష్ పాల్గొన్నారు. సింగపూర్ గ్రామ పంచాయతీలో వార్డు నంబర్ ఎన్నికై ఉప సర్పంచ్ హోదాలో పనిచేసినటువంటి నాయకుడు. మరి ఈ రోజు వరకు వారి తాళ్లపల్లి కొమరయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ఆ మహానాయకుడిని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. గత స్మృతుల్ని కూడా ఉద్యమ నేపథ్యాన్ని కూడా నెమరేసుకునేటువంటి అవసరం నేటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అవసరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, యావత్తు కుటుంబం అంతా కూడా పార్టీ బలోపేతం కోసం ఈ శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆనాడు, ఈనాడు, నేటికి కూడా ఇవాళ అందరూ కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అసంఘటిత రంగాలకు బాధ్యుడిగా, అదేవిధంగా కుల సంఘం, గౌడ సంఘాన్ని సొసైటీ నిర్మించడంలో, ఉపాధిని కల్పించడంలో, అట్లాగే స్థానిక ఎన్నికలలో వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్గా ఈ ప్రాంత అభివృద్ధిలో, అందులో ప్రధానంగా నర్సయ్య గారి ఆశయాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతం అంతా కూడా ఒక విశాల దృక్పథంతో ఎర్ర జెండాలు ప్రతి ఇంటి మీద ఎగరేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని బట్టి శత్రువు సైతం మనతో కలిసి వచ్చేటువంటి పద్ధతులలో మన స్నేహ సంబంధాలు, కుటుంబ సంబంధాలు నిర్మించాలి అనేటువంటి ఆశయాలు ఏవైతున్నాయో ఆ విధంగా వచ్చినటువంటి ఉప సర్పంచ్ పదవిని ఉపయోగించి RK6 గుడిసెల నిర్మాణంలో, కల్వర్టు నిర్మించడంలో, ప్రజలతోని మమేకం కావడంలో, అట్లాగే సింగాపూర్ అనేటువంటి గ్రామం ఏదైతే ఉన్నదో ఆ గ్రామీణ ప్రాంతంలో వీళ్ళు సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రాంతానికి అభివృద్ధి పరిమితం చేస్తారు, బొగ్గుబావుల మీదనే తిరుగుతారు అనేటువంటి ఆ నేపాన్ని కూడా ఇవాళ ఆ గ్రామంలో పోగొట్టి ఆ గ్రామంలో కూడా పార్టీ నిర్మించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సహచరుడు. లేని లోటును తీర్చలేం కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన స్మృతులు, ఆయన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మరింత పదునైనటువంటి పద్ధతులలో మన ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చు. జోహార్ కొమరన్న. అమరజీవి తాళ్లపల్లి కొమరయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సింగపూరు శాఖ ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడే సింగపూరు మాజీ ఉప సర్పంచ్గా మరి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కొరకు మరి చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా పేద ప్రజల కొరకు ఈ యొక్క ఏరియా అభివృద్ధి కొరకు ఎంతో దోహదపడి పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా పార్టీ ప్రజా సంఘాల యొక్క బలోపేతం కొరకు వినలేని కృషి చేయడం జరిగింది. ఈరోజు వాస్తవానికి తాళ్లపల్లి కొమరయ్య గారు లేనటువంటి లోటు పార్టీకి, ప్రజా సంఘాలకు, ఈ యొక్క సింగపూరు గ్రామ పంచాయతీకి తీరని లోటుగా కమ్యూనిస్టు పార్టీ భావిస్తూ ఉన్నది. మరి యొక్క ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తామని చెప్పి మరి వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ మరి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను సావధానంగా తెలుసుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పోలీసును ఆదేశించారు.
సోమవారం సాయంత్రం రామగుండం సిపి సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులచే గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారి పనితీరు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో ఎక్కువగా నమోదయ్యే నేరాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. పీడీఎస్ అక్రమ రవాణా, గుడుంబా, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించి డిపార్ట్మెంటుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాష్, సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకలా ఎక్స్పాండ్ అంటే కొంచెం ముందు వెళ్తే ఇక్కడ ఖాళీ ఏరియా ఉంది, అటు సైడ్ కూడా చేస్తున్నారు అనేది అది మొత్తం అక్రాస్ ఇండియా ఉంది. బికాస్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ఈస్ నాట్ దేర్ అండ్ ఈవెన్ ద ల్యాండ్ రికార్డ్ ఈస్ కరెక్ట్ ఆల్సో తన ప్రకారం తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. అండ్ వాట్ అబౌట్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయా? ఇది రామగుండం కమిషనరేట్లో కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్ని పోలీస్ స్టేషన్స్ని ఒకసారి వాళ్ళకి జోగ్రఫిక్గా కానీ మొత్తం దాంట్లో ఉన్న ఏరియాలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి క్రైమ్ టైప్ ఉంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇవన్నీ ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్స్ ఇక్కడ మంచిర్యాల సబ్ డివిజన్లో అన్ని తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని జన్నారం నుంచి ఇంతవరకు అన్ని పోలీస్ స్టేషన్ కంప్లీట్గా తిరిగాము. సో బేసిక్ డేటా కోసం, బేసిక్ ఐడియా కోసం, తర్వాత ఇష్యూస్ కమింగ్ రాబోయే ఎలక్షన్స్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దాని గురించే ఒక అవగాహన, ఒక బర్డ్స్ ఐ వ్యూ కోసం తిరుగుతున్నాము. ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎస్ఐస్ యొక్క వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, అంటే వాళ్ళకి ఏం ఇష్యూస్లో ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారో అని తెలుసుకోవడానికి జరగడం జరిగింది. అది కాక 28 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఆ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, సడన్ సర్ప్రైజ్, తర్వాత ఎగ్జామ్స్ పగడ్బందీగా జరుగుతున్నాయా లేదా, మనం మెన్ని కరెక్ట్గా మేము స్కేల్ ప్రకారం వేసుకున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అట్లీస్ట్ ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్ ఫ్రిస్కింగ్ చేయడానికి, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి వెళ్ళకుండా చూడడానికి సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, తర్వాత ఇంకా ఎనీ అదర్ ఇప్పుడు చాలా ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. అవి పెట్టుకోండి పోతున్నారు కదా, మంచి ఫ్రిస్కింగ్ చేయడానికి కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కమింగ్ ఎగ్జామ్స్ ఈవెన్ 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ అయ్యి లాస్ట్ పేపర్ సేఫ్ కస్టడీలోకి వెళ్ళే వరకు మా యొక్క ఎఫర్ట్ జారీ ఉంటుంది. దాంట్లో భాగంగానే డైలీ టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము, డైలీ మానిటర్ చేస్తున్నాము. తర్వాత అందరూ ఆల్ లెవెల్స్లో ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ లెవెల్ నుంచి సిపి వరకు మానిటర్ చేస్తున్నాము. పబ్లిక్ ఏం చెప్పేది ఏంటంటే ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్కి ఏమాత్రం అవకాశం లేదు. మీరు ట్రై చేసి పట్టుబడతారు, ఏం మాత్రం ట్రై చేసినా పట్టుబడతారు, కేసెస్ అవుతాయి, ఉద్యోగాలు పోతాయి, దాని తర్వాత మీకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఓకే, దానికి సహాయం చేసిన వాళ్ళు కూడా, ఎలాంటి దూరంగా సహాయం చేసిన వాళ్ళు కూడా దాంట్లో అదే సేమ్ క్రైమ్గా తీసుకుంటాం మేము. సపోజ్ నేను జస్ట్ పేపర్ తీసుకుపోయి అక్కడ ఇచ్చాను అంతే, నాదేం తప్పు ఉంది అని అనుకోవద్దు. క్రైమ్లో మీకు నాలెడ్జ్ ఉంటే చాలు, అది క్రైమే, టోటల్గా క్రైమ్ చేసినట్లు లెక్క. సో అందుకనే మీరు చిన్న దాన్ని కూడా ఏ డబ్బులకు ఆశపడి మీ జీవితాన్ని క్రైమ్ పాలు చేసుకోవద్దు. సో అదే చెప్తున్నాను నేను. పిల్లలకు కూడా, స్టూడెంట్స్ కూడా ఏదో ఆకతాయిగా నన్ను ఎవరు పట్టుకుంటాడులే కానీ ఏదో సినిమాలకు ఇన్స్పైర్ అయ్యి కానీ అట్లాంటి మాత్రం చేయకూడదు. డెఫినెట్గా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుంటాం, పట్టుబడతారు. సో అట్లాంటివి ఏం జరగకుండా సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, చూసేవాళ్ళు, అక్కడ కండక్ట్ చేసేవాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని ఆండాలమ్మ నగర్లో డంప్యార్డ్ ఎత్తివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. డంప్యార్డులోని చెత్తను కాల్చిన సమయంలో వచ్చే పొగ వల్ల అనారోగ్యాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ మరో చోటకు డంప్యార్డు తరలించాలని సోమవారం ఆందోళన చేపట్టారు. పొగ వల్ల తన కూతురు ఊపిరితిత్తులు ఖరాబయ్యాయని స్థానిక తోట శ్రీమతి తెలిపారు. తన కూతురుతో పాటు పిల్లలు, పెద్దలు అనేక మంది చెత్త, పొగతో అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. డంప్యార్డు నిర్మానుష ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.
ఏం పర్వాలేదురా. ఒక్కసారి జై మళ్ళీ దగ్గర కూర్చోకూడదు, దూరం దూరం ఉండండి. మంచి అందరూ ఒకసారి చేయి లేవాటి పట్టుకోండి. పాపకు ఆరోగ్యం ఖరాబ్ అయిందండి. పొగ వల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే లంప్స్ ఖరాబ్ అయినాయి. పొగ వల్లనే అవుతుంది. అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది కదా, దాని వల్లనే లంప్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పింది. ఏ హాస్పిటల్ పోయినా కూడా అసలు ప్రాబ్లమ్స్ అదే చెప్తాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినాం మేము. గరీబ్ వాళ్ళం మేము, రోజు కూలి చేసుకొని బతికేటోళ్ళం. హాస్పిటల్లో పెట్టాలంటే మేము ఎట్లా బ్రతుకుడు సార్? మరి 3 నెలల నుండి స్కూల్కి పోతలేదు పాప. 3 నెలలు అవుతుంది హాస్పిటల్ పంటే తిరుగుతాను. దగ్గు, జలుబు, దానివల్లనే అన్ని లంప్స్ ఖరాబ్ అయినాయి. లివర్ ఇన్ఫెక్షన్ అయింది. నాకు కూడా అట్లనే అవుతుంది. మా ఇంట్లోనైతే అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్ పొగ వల్ల. ఎవరైతే మాకు ఏం న్యాయం చేస్తలేరు. మరి పొగ ఇక్కడ డంపింగ్ ఆడుతానంటే చేసేయమని అందరికీ కోరుకుంటాను. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బండి సంజీవ్, మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవిలు డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో బీసీ జనాభాలో 26% మున్నూరు కాపులున్నారని చెప్పారు. 60 లక్షల మున్నూరు కాపులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని చెప్పారు. కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోకాపేటలో మున్నూరు కాపు భవనానికి స్థలం కేటాయించారని, కానీ కేవలం 5 కోట్లు మాత్రమే నిధులు ఇవ్వడం వల్ల సరిపోవడం లేదన్నారు. వెంటనే 20 కోట్లు కేటాయించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కాపు భవనాలకు 2 ఎకరాలు కేటాయించి 3 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాపులకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుపై మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. ప్రతి జిల్లాలో మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించాలన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహం కల్పించడానికి నిరుద్యోగ యువకులకు రుణాలు అందించి చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ పదవులు మున్నూరు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపుల సంక్షేమానికి అన్ని విధాల నిర్ణయాలు తీసుకోకుంటే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, యూత్ జిల్లా అధ్యక్షుడు సీపతి సురేష్, నాయకులు గొంగల్ల శంకర్, సతీష్, తిరుపతి, ఆర్ఎస్ శ్రీనివాస్, ఆకుల బాలకృష్ణ, బి రవి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే పోయిన బీఆర్ఎస్ పార్టీలో 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మరి రాజ్యసభ, మరి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సుమారు 20 మంది గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక మంత్రివర్యులు జోగురామన్న గారు ఒకసారి, మరి బీశాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారు పోయినసారి ఉన్నారు. మరి వీరందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మున్నూరు కాపులకు ఒక డిమాండ్స్ ఒకటే, మేము ఏదైతే విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కాపు కార్పొరేషన్ ఇచ్చినప్పుడు మేము కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మున్నూరు కాపులు చాలామంది పేదవాళ్ళు ఈరోజు ప్రతి జిల్లాలో, గ్రామంలో ఉన్నారు. మరి మాకెందుకంటే వృత్తే ప్రధాన వ్యవసాయం కాబట్టి మరి ఈరోజు భూమి జాగాలు అమ్ముకొని మా పిల్లలు మరి చదువుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఈరోజు కౌలు రైతులుగా ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. కాబట్టి మా కార్పొరేషన్ అనేది వచ్చినట్టయితే మా పిల్లలందరూ చదువుకోవడానికి కానీ, నిరుద్యోగంలో ఉన్న యువత కానీ వారికి ఏమన్నా బిజినెస్, ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బయట వెళ్ళి చదువుకోవడానికి కూడా ఈ కార్పొరేషన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని మేము ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి అన్ని మీటింగ్లు పెట్టినా వాళ్ళు ఇస్తామని చెప్పి 2 టర్ములు కూడా వాళ్ళు మన రాజ్యాధికారంలో వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు. 20 మంది మా వాళ్ళు ఉన్నా కూడా ఎవరు కూడా వాళ్ళు సాధించలేకపోయినారు.
మరి ఈరోజు ఏదైతే అధికారం లేనప్పుడు మరి ఆ 10 సంవత్సరాల అధికారం లేని కాంగ్రెస్ పార్టీ మరి దీర్ఘకాలికంగా మీరు పోరాడుతున్నారని అక్కడ మంత్రి శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధరబాబు గారు గౌరవనీయులు మరి వారు అసెంబ్లీలో మాట్లాడి ఏదైతే మున్నూరు కాపులు దీర్ఘకాలికంగా కార్పొరేషన్ కోసము కొట్లాడుతున్నారు, మీరు ఏదైతే బీసీలలో ఉన్న 5 కులాలు ఈరోజు యాదవులైనా మరి పద్మశాలైనా గంగపుత్రులైనా ముదిరాజులైనా గౌడ్స్ అయినా అందరికి న్యాయం చేశారు. మరి మున్నూరు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి పిల్లలకు కూడా మరి జర హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి నా రోజు శ్రీధరబాబు గారు అనడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముందు ఎవరైనా ప్రకటిస్తారేమో అని మేమంతా ఎదురు చూసాము. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళినాము. కనీసం మీరు కార్పొరేషన్ మరి మీరు గవర్నమెంట్ వస్తే మాకు ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టమని కూడా అప్పుడు అక్కడ జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కూడా మేము అడగడం జరిగింది. దాని తర్వాత కూడా కేటీ రామారావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రోజు కూడా మేము అడిగినాము, మీరు తప్పకుండా మేనిఫెస్టోలను కనీసం పెట్టండి అని కూడా వారు కూడా పెట్టలేదు. ఒక అడుగు ముందుకేసి మరి ఏదైతే శ్రీధరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన ప్రకారంగా కార్పొరేషను మేనిఫెస్టోలో పెట్టినారు. మరి ఏదైతే మా యువకులకు కూడా నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తామని తప్పకుండా వారు పెట్టడం జరిగింది. ఆ నమ్మకం కొద్దీ 26 మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణలో పోటీ చేస్తున్నారు. ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీలో 9 మంది, 10 మంది, బీజేపీలో 6 ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్గా 6, కాంగ్రెస్ పార్టీ మాత్రం 4 ఇచ్చింది. 26 మంది పోటీ చేస్తే 4 ఎమ్మెల్యేలు ఈరోజు మాకు దిక్కు అయిపోయినారు. ఎందుకంటే ఎవరున్నా మీరు ప్రజలుగా ఉండి 10 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మున్నూరు కాపుల అభివృద్ధి కోసం మీరు పోరాటం చేస్తలేరు. మరి ఈరోజు ఒక సంఘాలు అధ్యక్షులుగా వీళ్ళంతమంది ఉండి ఈరోజు మున్నూరు కాపుల అభివృద్ధి కోసమై వాడు పాటుపడుతున్నారని చెప్పేసి అని లాస్ట్కి బీఆర్ఎస్లో ఉన్న 10 మందిలో 8 మంది ఓడిపోయినారు. లాస్ట్కు 6 మంది బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయినారు. దానిలో ఎంపీలు 2, అరవింద్ గారు మరి బండి సంజయ్ గారు కూడా ఓడిపోయినారు. వాస్తవంగా చూడండి, వాళ్ళు కూడా మాకు కార్పొరేషన్ గురించి హామీ ఇవ్వలే, కులం గురించి వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకునేది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళు ఏర్పడిన తర్వాత మాకు ఇక్కడ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా మరి ఆయనే ఉండి దేవన్న మీరు ఒకసారి రండి అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. మరి దుద్దిల శ్రీధరబాబు గారు మాత్రము పిలిపించుకొని మేము తను మంత్రి అయిపోయిన తర్వాత పోయినప్పుడు మీరు తప్పకుండా మీ మాట మీద ఉన్నాము దేవయ్య గారు, మీరు అందరినీ కలుపుకోండి, వివిధ సంఘాలతో పేర్లు ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఒకసారి సెక్రటరీలో మీరు పొన్నం ప్రభాకర్ గారిని కలుమని అడిగినారు. మేమేం చేస్తామంటే మా మున్నూరు కాపు నుండి ఒకటే ఎమ్మెల్యే మా వేమనాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపుగా ఉన్నారు కాబట్టి అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారికి మరి మిగతా సహచార మంత్రివర్యులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు 64 కాన్స్టిట్యున్సీలలో మీరు మున్నూరు కాపులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచినారు, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వమని అడిగినారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.